అనిర్వేద ప్రియో మూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేద అంటే దిగులు చెందకుండా ఉండుట అభివృద్ధికి మూలం. దిగులు చెందకుండుటే పరమ సుఖము. అనిర్వేదమే ఎల్లప్పుడూ సర్వకార్యములందు మానవుని ప్రవర్తింప చేయును. ఈ సంకల్పముతో అతడు ఏ పని చేయుచున్నాడు అది ఫలవంతమగును. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వేదమును దరి చేయనీయరాదు. ఆంజనేయుడికి అట్టి సంకల్పమే అతనికి రామకార్య సాధనలో విజయాన్ని తెచ్చిపెట్టింది. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. అది ఇంకో మాట మహోదయ. వెరీ గుడ్. సరేనండి, శ్లోకాలు చదువుదాం. ఇవాళ ఇక్కడి నుంచి నెక్స్ట్ బ్యాచ్ శ్లోకాలు చదువుదాం అనుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చదివినవే, ఒక్కటి కూడా కొత్త శ్లోకం లేదనుకుంటున్నాను వీటిల్లో కూడా. ఎందుకంటే మీరు పాత పాఠాల్లో పాత పరీక్షల్లో అన్ని చదివారు. నేను అన్ని పాత పరీక్షల్లో పక్కన రాశాను అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇది ఎవరు మొదలు పెడతారండి? ఇది ఎవరు చదువుతారు ఫస్ట్ స్టార్టింగ్? ఎవరు చదువుతారండి? వరుసలో చూస్తే పైన వేగేశ్వరరావు గారు చదువుతారా? చదవండి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞాన లవ దుర్విదగ్ధం జ్ఞాన లవ దుర్విదగ్ధం బ్రహ్మమాపి నరం న రంజయతి. అజ్ఞ సుఖమారాధ్య అజ్ఞ సుఖమారాధ్యతే మారాధ్య సుఖతర ఆరాధ్యతే విశేషజ్ఞ. ఓకే. అజ్ఞ అంటే అజ్ఞాని అని చెప్పుకోవచ్చండి. సుఖమారాధ్య కింద ఉంది. అజ్ఞానిని సంతోషపెట్టడం సులభం. అజ్ఞ అంటే తెలుసు కదండి, నా ప్లస్ జ్ఞ. జ్ఞ అనేది ఒక ధాతువు. జ్ఞానవంతుడు. నా ప్లస్ జ్ఞాన తత్పురుష సమాసం అది. అజ్ఞ. ప్రాజ్ఞ అంటే ఏమిటండి? అంటే మనం మామూలుగా ఇలాంటి సభల్లో వాటిల్లో అన్ని ఏమంటామంటే మీరంతా ప్రాజ్ఞులు కదా అని అంటాం. అంటే అక్కడ ప్రా ప్లస్ అజ్ఞ అని విడదీయకూడదు. ప్రా ప్లస్ జ్ఞ. ప్రాజ్ఞులు అంటే చాలా జ్ఞానవంతులు అని అర్థం. అజ్ఞులు అంటే జ్ఞానశూన్యులు అని అర్థం. ఈ తేడా తెలియాలి. అది తప్పు సంధి తీసుకుంటే మాత్రం ప్రాజ్ఞులు అంటే పరమ అజ్ఞానులు అని అర్థం వస్తుంది. కాదు, అది ప్రాజ్ఞులు అని అంటే చాలా జ్ఞానవంతులు అని అర్థం. సుఖం ఆరాధ్య. ఆరాధ్యము అంటే రాధ్. అంటే రాధ్ ధాతువు ఏమిటది? సంతోషపెట్టడం అన్నమాట. అందుకని ఆరాధ్య అంటే సంతోషపెట్టడం. అజ్ఞ అజ్ఞులని అంటే అజ్ఞానులని. సుఖం సులభం. చెప్పండి. అజ్ఞాన్ని సంతోషపెట్టడం సులభసాధ్యం. సుఖతర మారాధ్యతే విశేషజ్ఞ. విశేషమైన ప్రజ్ఞ గలవాడిని సంతోషపెట్టడం సుఖతర మారాధ్యతే. ఇక్కడ ఇది కూడా సులభం అని చెప్పి ఉంది. దీనికి ఇంకా అడ్జెక్టివ్ మరింత సులభం. ఇక్కడ మరింత సులభం. సుఖతరం అంటే తరం అంటే ప్రత్యయం అంటే కంపారిటివ్లీ అన్నమాట. వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి చెప్పడం మరింత సులభము అని అర్థం అన్నమాట. సుఖతరము అంటే విశేష జ్ఞానం గలవాడిని సంతోషపెట్టడం ఇంకా సులభం. జ్ఞానలవ దుర్విదగ్ధం. జ్ఞాన దగ్ధం. ఓకే. అంటే అసలు జ్ఞానం లేని వాడిని జ్ఞాన లవం అంటే లవం అంటే శూన్యం, జ్ఞాన శూన్య అని అర్థం అనమాట. లవము అంటే ఇసుమంత అని అంటామే అట్లా. అంటే ఇంచుమించు లేనితనం. జ్ఞాన లవం అంటే
ఇంచుమించుగా ఆ అజ్ఞతో సమానం అన్నమాట ఇది. బ్రహ్మమాపి జ్ఞానలవం, నరం ఇవి ఇవి రెండు మాటలు ఇవి. జ్ఞాన జ్ఞానలవం, దుర్విదగ్ధం, రెండు. జ్ఞానలవం అంటే ఏ విధమైనటువంటి జ్ఞానము లేనివాడు, లేదు అత్యంత జ్ఞానశూన్యుడు. దుర్విదగ్ధం, దుర్విదగ్ధం అంటే దుర్విదగ్ధ అనేది ద్వితీయ అన్నమాట. ఇది దుర్విదగ్ధం అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఏమిటంటే ఆ దుర్విదగ్ధం అంటే విపరీతార్థాలు తీసేవాడు అని, అంటే ప్రతిదానికి అతిగా ఆర్గ్యుమెంట్ చేసి విపరీతార్థాలను చెప్పేవాడు. అంటే ఏది కూడా ఇది రైట్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకునేవాడు కాదు అని ఒక అర్థం. లేదు, దుర్విదగ్ధం అంటే చెడు శిక్షణ పొందినవాడు. దుర్విద్ అని ఆ విద్యలో నుంచి వచ్చింది, విదగ్ధం, విదగ్ధ అని వస్తుంది. అది కూడా దాని అర్థం ఏంటంటే చెడు శిక్షణ పొందినవాడు. ఏదైనా పర్వాలేదు, మామూలుగా మనం ఇక్కడ దుర్విదగ్ధం అంటే విపరీతార్థాలను తీసేవాడు అని రాసాం. సో ఈ రెండు అర్థాలు దీనికి చెప్పచ్చు. జ్ఞానలవం, దుర్విదగ్ధం. బ్రహ్మ బ్రహ్మం అపి బ్రహ్మ కూడా బ్రహ్మ అపి, బ్రహ్మ అపి. నరన్న రాజ్య నరం నరంజయతి. రంజయతి, రైట్. అతను సంతోషపెట్టడం, జ్ఞానం లేని వాడిని, విపరీత అర్థాలు తీసేటువంటి వాడిని సంతోషపెట్టడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. అంటే ఇక్కడ జ్ఞానలవం, దుర్విదగ్ధం, నరం నరం అంటే జ్ఞాన శూన్యుడైన వాడు, విపరీతార్థములు తీసేవాడు అయిన నరుని, అంటే అయిన వాణ్ణి, అయిన మనిషిని రంజయతి, రంజించడం. బ్రహ్మాపి రంజయతి, బ్రహ్మ కూడా రంజయతి, రంజింప చెయ్యలేడు, సంతోషపెట్టలేడు అని అర్థం అన్నమాట. బాగుంది, చిన్న శ్లోకం. నైస్. అజ్ఞానిని సంతోషపెట్టడం, వీరాసం చదువుకుంటారా? అజ్ఞానిని సంతోషపెట్టడం సులభం, విశేషజ్ఞుని సంతోషపెట్టడం ఇంకా సులభం. కానీ జ్ఞానశూన్యుడు, విపరీతార్థములు తీసేవాడు అయిన వారిని సంతోషపెట్టడం బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. దేవునికి అని ఉండాలి ఇక్కడ, దేవునికి కూడా సాధ్యం కాదు. ఓకే, బాగుందండి. ఓకే, తర్వాత ఇది ఎవరు చదువుతారండి? మీరు వెంటనే ముందుకు రాకపోతే నాకు పై పేరు చదవండి. లభేత సికతాసు తైలమపి యత్నతః. నాకు ఉమాగారు, మీరు చదువుతాననగానే ఏమనుకోవద్దు, సరదాగా చెప్తున్నాను. పర్వాలేదు, నాకు నిద్ర వస్తుంది. ఎందుకంటే మీ వాయిస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది, బోల్డ్ గా ఉంటుంది. చక్కగా మీరు చదువుతుంటే నాకు నిద్ర వచ్చేటట్టుంటుంది, అయితే లాస్ట్ చదువుతానులేండి. జో కొట్టినట్టు ఉంటుంది. మీ వాయిస్ మంచి బేస్ వాయిస్. అది చదవండి. ఎస్. లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ అపిబేచ్ఛ పీడ్యన్ అపిబేచ్ఛ మృగతృష్ణికాసు. పీడ్యన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యంట శశ విషణం ఆసాదయేత్ నాతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. లభేత్ సికతాసు తైలమపి యత్నతః. ప్రయత్నంతో ఇసుక నుండైనా తైలంని తీయవచ్చు. సికతాసు అంటే ఇసుక. ఇసుక కాదు, ఇసుక యందు సికత అంటే ఇసుక. సికతాసు అంటే సికత స్త్రీలింగ శబ్దం కనుక అది సప్తమి బహువచన ప్రయోగం అన్నమాట. సికతాసు, ఇసుక నుండి. ప్రయత్నంతో ఇసుక నుండైనా తైలము తీయవచ్చు. పీడ్యన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః. దాహం పిపాసార్దితః, అది కరెక్ట్. దాహార్తుడు, అలాగే ఉంటుంది మాట తెలుగు.
దాహార్తుడికి ఎండమావుల నుంచి మృగతృష్ణ కాసు కదా, ఎండమావుల నుండి అయినా నీటిని తీయవచ్చు. పీడియన్ పిబేచ్ఛ చెప్పొద్దు. నేను జనరల్గా రాసేసాను. విడిగా పిపాసార్దిత పీడ్యన్ పిబేచ్ఛ లేదు, పీడ్యన్ పిబేచ్ఛ పిపాసార్దిత అంటే వాడికి నీరు తాగాలి అంటే దాహం వేసేస్తున్న వాడికి, దాహార్తునికి అంటే నీళ్లు తాగాలనే కోరిక ఉన్న దాహార్తుడు ముగతృష్ణికాసు సలిలం అంటే ముగతృష్ణిక అంటే ఎండమావి, ముగతృష్ణికాసు అని అంటే మళ్ళీ అది సప్తమి ప్రయోగం బహువచనం. ఎండమావుల నుండి సలిలం నీరు పొందవచ్చును, లభేత అదన్నింటికి అప్లై చేసుకోవచ్చండి. కదాచిదపి పర్యంక శశి విషాణ అది పర్యటన్ శశ పర్యటన్ ఓకే తిరిగే ఓకే శశి విషాణ మసాదయేత్ అంటే తిరిగి ఇక్కడ ఆసాదయేత్ అని ఉండాలి. రైట్. సో తిరిగి ఎక్కడి నుంచైనా కదాచిదపి ఎక్కడి నుంచైనా కుందేటి కొమ్ముని కూడా తీసుకుని రావచ్చు, సాధయత్ లేకపోతే సాధించవచ్చు. నాతో ప్రతి నిమిషం మళ్ళీ చెప్పండి. తిరిగి కదాచిదపి ఎక్కడి నుంచైనా కూడా కుందేటి కొమ్ముని సాధించవచ్చు. కరెక్ట్. అంటే శశవిషాణం అంటే అది కుందేటి కొమ్ము అన్నమాట. షాణం ఆసాదయేత్ సాధింపవచ్చును అని అర్థం. నాతో ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్. కానీ ఎంత కష్టపడైనా కూడా ఎంత కష్టపడైనా కూడా ఇక్కడ లేదు. ఎక్కడుంది? ప్రతినివిష్ట ఓకే ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం అంటే మూర్ఖజనుల్ని ప్రతినివిష్టము అంటే తిష్ట వేసుకుని ఉండడము అని అర్థం. అంటే చిత్తం మూర్ఖజన చిత్తం, ప్రతినివిష్టం అంటే మూర్ఖత్వం తిష్ట వేసుకుని ఉన్న జనాల చిత్తాలని రంజింపజేయడం కుదరదు. ఏం చేసినా సంతోష పెట్టలేము. పైకి వెళ్ళిపోయింది. శిరః సార్వం స్వర్గాత్ పశుపతి శిరస్థః క్షితిధరం మహీధాదుత్తుంగాత్ అవనేశాపి జలధిం అధో గాంగేయం గంగేయం అంటే చాలండి, ఇక్కడ దీర్ఘం అక్కర్లేదు. లేదా గంగేయం పదముపగత స్తోకమథవా వివేకభ్రష్టానాం భవతి వినిపాతః శ్రతముఖః. ఇట్లా చూసుకోవాలి. స్వర్గాత్ శార్వం శిరః పశుపతి శిరస్థః. ఇక్కడ శిరస్థః ఈ తహ అనేది ఆత్ పర్వతాత్ పర్వతతః అని అంటామే. ఒక్క పంచమి విభక్తికి ఆ ఆత్ అనేటటువంటి ప్రత్యయం దగ్గర తహ అనేది పంచమిలో వాడచ్చు. అంచేత పశుపతి శిరః తహ అంటే శిరస్థః అంటే పశుపతి శిరస్సు నుండి క్షితిధరం. క్షితిధరం అంటే భూతలం పైకి, భూతలం మీద ముందు ఏం తగులుతుందండి? పెద్ద శిఖరమే తగులుతుంది, తర్వాత కిందనాలు వస్తుంది కదా. అంచేత క్షితిధరం అంటే అర్థం ఏమిటంటే పర్వతం మీదకే అని అర్థం. క్షితిధరం లేదు, దీనికి యాక్చువల్గా ఉత్పత్తార్థంగా చూసుకుంటుంటే క్షితిధరం, క్షితి ధరించినవి అవి పర్వతాలు. క్షితి ధరించినవి పర్వతాలు అంటే క్షితిధరం అంటే పర్వతము అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ. అంచేత పశుపతి శిరస్థః క్షితిధరం. తర్వాత ఉత్తుంగ మహీధ్రాత్ అవనిం. ఇక్కడ మహీధ్రాత్ ఉత్తుంగాత్ అవనిం అంటే ఉత్తుంగాత్ మహీధ్రాత్ అంటే ఆ ఎత్తైన పర్వత శిఖరముల నుండి అవనిం భూమి మీదికి, అవనేహ చ అపి జలధిం భూమి మీద నుండి జలధిం సముద్రంలోనికి, అధోధో మరింత కిందకి పోయి మరింత కిందికి జారి, గంగా ఇయం ఈ గంగా నది పదం ఉపగత దిగి అది దాని పదం
ఉపగత వెళ్ళి వెళ్ళి పాతాళానికి చేరింది. పదం ఉపగత అంటే పాతాళానికి చేరింది. స్తోకం అంటే క్రమేణా జారి 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 కిందికి వెళ్ళి పాతాళానికి చేరింది. అథవా వివేక భ్రష్టానాం వినిపాత శతముఖ భవతి. వివేక భ్రష్టులైన వాళ్ళ ఆ ఏమంటుంది దీన్ని పతనం 100 విధాలుగా జరుగుతుంది. ఇది దీన్ని పూర్తిగా వెరీ క్లోజ్ గా దీన్ని ఫాలో అవ్వాలంటే దీని అర్థం ఇట్లా చెప్పుకోవాలండి. అలాగే కేయూరాణి నభూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. బాగా చదివారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కటి మీరు ఫ్రేజులు విడదీసి ఒక్కొక్క ఫ్రేజ్ కి అర్థం చెప్పండి. సార్ మీరు కూడా ఒకసారి పాడండి. నేనా? అదే అది ఎవరైనా పాడు. ఏమండి నేను ఒకటి చెప్పాను, ఇది ఏం పద్యం అని చెప్పానండి, లలిత గారు చెప్పాలి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత అట్లా పెడుతుంది కదా. అది అర్థమైందండి ఎలా సరిపోతుందో మీకు? అది కూడా ఇదే పద్యం అన్నమాట, శార్దూలం. ఈ రకంగానే ఇది కూడా వస్తుంది. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. కేయూరాణి నభూషయంతి పురుషం అంటే కంకణాలు మనిషికి శోభనివ్వవు. పురుషం హారాన నా చంద్రోజ్వల. కేయూరాణి అంటే ఈ శబ్దం ఏంటండి? కేయూరములు అని కంకణాలు అన్నట్లు చెప్తుంది. కాదు కదా, దాని భాషా భాగం చెప్పాలి. అంటే కేయూరం అనేటటువంటి శబ్దం నపుంసకలింగం శబ్దం కనుక బహువచనంలో కేయూరాణి. పుష్పం పుష్పాణి లాగా ఇట్లా. నా భూషయంతి, భూషయంతి అంటే ప్రకాశింప చేస్తాయి. నా భూషయంతి ప్రకాశింప చెయ్యవు. పురుషం పురుషుని, ఇక్కడ పురుషుడు అంటే మగాడని కాదండి, మనిషి అని, నరుని అని అర్థం అనమాట. ఆడవాళ్ళు కూడా, పురుషం అంటే ఆడవాళ్ళు కూడా, మగాళ్ళని కాదు. మగాళ్ళు ఎవరు పెట్టుకోరు, ఆభరణాలన్నీ పెట్టుకోరు కదా. అంచేత కేయూరాణి నా భూషయంతి పురుషం, అది జనరల్ చేయాలండి. కేయూరాణి హారాన చంద్రోజ్వల, హారా చంద్రోజ్వల హారా నా, అట్లా అలా చెప్పి అన్ని కలిపి పురుషుని అని వస్తుంది అనమాట. పురుష అనేది అన్నింటికి కామన్ గా అప్లై అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఆ లైన్స్ లో. కేయూరాణి చంద్రోజ్వలాః హారాః స్నానం విలేపనం కుసుమం న భూషయంతి పురుషం. అంటే కేయూరములు, చంద్రునిలాగా ప్రకాశించే హారములు, స్నానము, విలేపనాలు అంటే పూతలు, పువ్వులు మనిషికి అలంకృతాలు కావు, అంటే మనిషిని ప్రకాశింప చేయవు. అలంకృత మూర్ధజాహ, మూర్ధజ అంటే ఏంటి? మూర్ధజాహ తెలియదు మహోదయ. మూర్ధజాహ అంటే తల వెంట్రుకలు, జుట్టు అనమాట, హెయిర్ స్టైలింగ్. అలంకృత మూర్ధజాహ అంటే
శిరోజాలంకరణ గాని అని అర్థం అనమాట. అది అలాగే అందుకనే నేను పురుషం అంటే మీరు అర్థం చేసుకోండి, పురుషం అంటే మనిషి అని అర్థం అనమాట, జాతి, అంతే తప్ప మగవాడని కాదు. ఎందుకంటే శిరోజాలంకరణ చేసుకునేది ఆడవాళ్ళు కదా, అది వాళ్ళకు కూడా చెందుతుంది. నాలంకృత మూర్ధజాహ అంటే అలంకరించబడిన శిరోజాలు గాని పురుషం నా భూషయంతి అంటే మనిషిని ప్రకాశింపచేయదు. వాణ్యేక సమలం కరోతి పురుషం అంటే ఏక వాణి సమలం కరోతి పురుషం, వాణి ఒక్కటే మనిషిని ప్రకాశింపచేస్తుంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, వాణి ఏక అంటే వాణి స్త్రీలింగ శబ్దం కనుక ఏక అన్నాడు. ఏక అంటే ఒకటే, ఏదొక్కటే వాణి. ఏం వాణి? సంస్కృత ధార్యతే అంటే సంస్కారాన్ని కలిగినటువంటి, సంస్కారాన్ని ధరించినటువంటి. అంటే సంస్కృత ధార్యతే అనేది వాణి అనేది అడ్జెక్టివ్ అనమాట. అంటే సంస్కారయుతమైన, సంస్కారాన్ని ధరించడం అంటే అంతే కదా. అంచేత సంస్కారాన్ని కలిగిన వాణి ఒక్కటి మాత్రమే పురుషం, ద్వితీయ పురుషుని అలంకరోతి, అలంకరోతి చక్కగా సంపూర్ణంగా అలంకరిస్తుంది, ప్రకాశింపజేస్తుంది అని. అర్థమైందండి? అట్లా అంటే వాణి సంస్కృత ధార్యతే, అది చెప్పుకోవాలన్నమాట అక్కడికి. ఇప్పుడు మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. యా సంస్కృత ధార్యతే ఏకా వాణి పురుషం సమలంకరోతి. ఏ సంస్కరించబడిన ఏ వాక్కు ఒక్కటే మనిషిని ప్రకాశింపజేస్తుంది. క్షీయంతే కిలభూషణాన్ని అంటే అన్ని మిగిలిన వాక్కు తప్ప మిగిలిన అన్ని విడదీసి చెప్పండి, ఇక్కడ ఈ అవగ్రహాన్ని విడదీసి చెప్పండి. మీరు క్షీయంతే కిలభూషణాన్ని, క్షీయంతే కిలభూషణాన్ని, అఖిల భూషణాన్ని, అఖిలము అంటే సమస్త భూషణాలు అని, సమస్తమైనటువంటి ఆభరణాలని కూడా, ఆభరణాలు కూడా భూషణాన్ని మళ్ళీ అదే. క్షీయంతే, క్షీయంతే అంటే నశించుతాయి, నశించిపోయేవి. సతతం వాగ్భూషణం భూషణం కానీ సంస్కరించబడిన వాక్కు ఒక్కటే ఎల్లప్పటికీ నిలుస్తుంది. అంతే, సతతం వాగ్భూషణం భూషణం, వాగ్భూషణం మాత్రమే ఎప్పటికీ అలంకారంగా ప్రకాశిస్తుంది అని అర్థం. బాగుందండి, వెరీ గుడ్. జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయం. యేషాం యశః కాయే జరామరణజం భయం నాస్తి. ఎవరికి? తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః జయంతి. సుకృతినః అంటే మంచి పనులు చేసేవాళ్ళని ఏంటి అర్థం? శ్రేష్ఠులు, శ్రేష్ఠులు. ఓకే, శ్రేష్ఠులు, రససిద్ధులు, కవీశ్వరులు అంటే రససిద్ధులు అంటే ఈ రెండు విశేషణాలు. రససిద్ధులైన కవీశ్వరులు అందరూ తే జయంతి, వాళ్ళు జయముని పొందారు. వాళ్ళకి వారికి యశః కీర్తి, కాయ అంటే శరీరము, అంటే కీర్తి, యశః కాయము కీర్తి కాయానికి అంటే కీర్తి శరీరాన్ని. జరా మరణజం అంటే చావు పుట్టుకలు, జరా అంటే సారీ వృద్ధ ఏమన్నది వృద్ధులు అవడానికి వృద్ధాప్యం, వృద్ధాప్యము, మరణము, మరణ భయము ఉండదు. జరామరణ జమ్ అంటే జమ్ ఏమిటి? జా అంటే పుట్టడం అని అర్థం అండి. జా అంటే పుట్టడం, జమ్ అంటే ద్వితీయ ప్రయోగం. జరా మరణ జమ్ అంటే వార్ధక్యం
మరణం నుంచి పుట్టిన అదే నుంచి భయము, పుట్టిన భయం వాటి ఉండదు. వలని భయము అని అర్థం అన్నమాట. ఓకే, వాటి వలన భయం జరా ఉండదు. మరణాల వల్ల భయము ఉండదు. ఉండదు. నాస్తి ఏషాం, వీరి కీర్తికాయానికి జరామరణాల నుండి పుట్టేటటువంటి భయం అనేది ఉండదు అన్నాడు. అది ఎందుకంటే అది ఎప్పటికీ చిరంతనం, చిరంజీవం, అంతే కదా. బాగుందండి, ఆపేసుకుందామండి ఇక్కడికి. సార్ మిగతా ఇంకొక రేపు 6 ఇంకోటి చదువుతారా? కాదు, చదువు శ్యామల. సుకృతి అన్న చోట మనం ఆ, మంచి పనులు చేసిన వాళ్ళు అని తీసుకోవచ్చు అంటే నవరస భరిత రచనలు చేసిన వాళ్ళు అని ఏమన్నా తీసుకోవచ్చా? తీసుకోవచ్చునండి, తప్పకుండా కృతి తీసుకోవచ్చు. అంటే అవును, కరెక్ట్. అవును, సుకృతినః మంచి. అందుకనే ఇక్కడ చూడండి, అన్నాడు. కవీశ్వరులు అంటే కవిశ్రేష్ఠులు అని చేశాడు. సుకృతినః అంటే ప్రతిభావంతులు అని చేశాను నేను ఇక్కడ. సుకృతినః అంటే ఇక్కడ జనరల్ మంచి మీనింగ్ లో మంచి చేసుకుంటే క్రూధాతువులో నుంచి మంచి పనులు చేసేవాళ్ళు అని అర్థము. కాకపోతే కవుల గురించి మాట్లాడుతున్నాం కనుక నువ్వు చెప్పింది కూడా చాలా అప్రోప్రియేట్ మీనింగ్. బాగుంది. కృతినః అంటే మంచి కృతులు చేసిన వాళ్ళు, అంటే మంచి మంచి కావ్య రచనలు చేసిన వాళ్ళు అనే అర్థం కూడా తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోవచ్చు. నువ్వు శ్యామల, బాగుంది. అదే బాగుంది, అదే తీసుకుంటే బాగుంటుంది. అదే అస్తు. బాగుంటుంది, మోర్ అప్రోప్రియేట్. ఎస్, బాగుంది. అంటే శ్యామల ఎన్నాళ్ళ నుంచి శ్లోకాలు చదువుతూ వచ్చినందువల్ల అదనమాట మెచ్యూరిటీ. అంటే దాన్ని ఏమంటాం, దాని సమయస్ఫూర్తి. బాగా చెప్పింది, కరెక్ట్, అదే రాయండి. ప్రతిభావంతులు అనే బదులు అద్భుత కావ్యాలు వెలయించిన అని చెప్పొచ్చు మీరు. సుకృతినః, సుకృతిన్. బాగానే ఉంది, వెరీ గుడ్. సరేనండి, ఆపేసుకుందాం అయితే. 8:10 అయింది, ఆపేద్దామండి. ఓకే సార్. మొహమాట పడుతున్నారేమో. సరేనండి, వీల్ స్టాప్. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మాస్టర్. ధన్యవాదాలు. ఎంత స్పీడ్ గా చెప్తున్నారు, ఇంకోటి చదివిస్తానేమో నాన్న. లేదు ఆపుదాం లేదు కదా. సార్, అదేం లేదు. అయ్యా అలా ఏం లేదు సార్. సో ఓకేనండి.